జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు. వైసీపీ నేతల్లో కొంతమంది అంటే గౌరవం ఉంది, కానీ కొంతమంది ఇంకా పద్ధతి మార్చుకోవడం లేదు. బాధ్యత లేకుండా, ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించే వ్యక్తుల తాట తీస్తామంటూ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలను కలిసి మోసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గంలో జనసేనను గెలిపించిన ప్రతి ఒక్కరికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు జాతి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేశామని పవన్ చెప్పారు. అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా 1.2 కోట్ల ప్రజలకు నీరు అందనుందని, 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని పవన్ చెప్పారు. ఇక తెలుగువారి కోసం, తెలుగువారి ఐక్యత కోసం ఎంతోమంది జీవితాలను త్యాగాలు చేసి పదవులు వదులుకున్న వ్యక్తులను మరవకూడదు. అందుకే ఈ ప్రాజెక్టుకు అమరజీవి జలధార ప్రాజెక్టుగా నామకరణం చేశామని పవన్ చెప్పారు. చూస్తే కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేని కొంతమంది ఇప్పుడు కులాలు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎవరి బెదిరింపులకు పవన్ కళ్యాణ్ భయపడడు. ఇంటిలో నుండి బయటకు వచ్చే సమయంలోనే నేను తిరిగి వెళ్తాననే నమ్మకం లేదనే భావనతోనే నేను బయటకు వస్తాను. అనవసరంగా ఆరోపణలు చేసే కిరాయి గ్యాంగులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారు? రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు. వైసీపీ నేతల్లో కొంతమంది అంటే నాకు గౌరవం ఉంది, కానీ కొంతమంది ఇంకా పద్ధతి మార్చుకోవడం లేదు. బాధ్యత లేకుండా, ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించే వ్యక్తుల తాట తీస్తాం. జనసేన కూడా ప్రభుత్వంలో భాగమనే గుర్తించాలి. ప్రస్తుతం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. ఆ పద్ధతి మార్చుకోవాలి, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.